జస్ప్రీత్ బుమ్రా ఈ పేరు వింటే ప్రపంచంలో ఉన్న ఎంత గొప్ప బ్యాట్స్మెన్ అయినా సరే కాస్త టెన్షన్ పడాల్సింది. 2024 T20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ టీం మొత్తం కలిసి బుమ్రా వేసిన ఓవర్స్ లో ఒకే ఒక్క సిక్స్ కొట్టడానికి వాళ్ళ తల ప్రాణం తోక్కొచ్చింది. కింగ్ కోహ్లీ లాంటి లెజెండ్ కూడా బుమ్రా బౌలింగ్ లో బౌండరీస్ కొట్టాలంటే చాలా క్యాలిక్యులేషన్స్ చేసుకుంటాడు. కానీ కేవలం 15 ఏళ్ళు కూడా నిండని ఒక పిల్లాడు వరల్డ్ బెస్ట్ బౌలర్ వేసిన ఫస్ట్ బాల్ నే స్టేడియం బయటకు పంపితే అది కూడా జీరో రెస్పెక్ట్ మోడ్లో. అతనే వైభవ్ సూర్యవంశీ. 13 ఏళ్లకే రంజీ ట్రోఫీ ఆడిన రికార్డ్ నుంచి 15 ఏళ్లకే ఐపీఎల్లో 1.1 crores దక్కించుకునేంత వరకు ఆ కుర్రాడి వెనుకున్న సీక్రెట్ స్టోరీ ఏంటి? అసలు రాహుల్ ద్రావిడ్ కొడుకు సమిత్ ద్రావిడ్ చేసిన ఒక్క రికమెండేషనే వైభవ్ లైఫ్ ని ఎలా మార్చేసింది. ఈ రోజు మన వీడియోలో ఇండియాస్ నెక్స్ట్ బిగ్గెస్ట్ క్రికెట్ సూపర్ స్టార్ వైభవ్ గురించి కంప్లీట్ అనాలిసిస్ చేద్దాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వైభవ్ బ్యాటింగ్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అతని బౌలర్ ఫేస్ చూడడు, కేవలం బాల్ని మాత్రమే చూస్తాడు. ఫియర్లెస్ క్రికెటర్కి ఒక పర్ఫెక్ట్ డెఫినేషన్ ఈ వైభవ్. మనం ఒక్కసారి అతని బ్యాక్గ్రౌండ్ చూస్తే వైభవ్ సూర్యవంశీ మార్చ్ 27, 2011లో బీహార్లోని ఒక చిన్న గ్రామంలో పుట్టాడు. 4 ఏళ్ల వయసు నుంచే నాన్న దగ్గర ట్రైనింగ్ స్టార్ట్ చేసి తాజ్పూర్ నుంచి పాట్నాకి ప్రతిరోజు ప్రయాణం చేస్తూ ఎంతో కష్టపడేవాడు. వాళ్ళ నాన్నకి కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం ఉండేది. నిజానికి వాళ్ళ నాన్న ఒక ఫార్మర్ అండ్ ముంబై షిప్ యార్డ్లో కూడా కొన్నాళ్ళు పనిచేశాడు. దాంట్లో వచ్చిన డబ్బులతో వైభవ్ క్రికెట్ నేర్చుకోవడం కోసం ఎంతో ఖర్చు చేసేవాడు. కేవలం 12 ఏళ్లకే రంజీ ట్రోఫీ డెబ్యూట్ చేసి సెకండ్ యంగెస్ట్ ప్లేయర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు మన వైభవ్. ఫస్ట్ పర్సన్ ఎవరో తెలిస్తే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. 2013 నుండి 2026 వరకు విరాట్ కోహ్లీ వర్సెస్ బుమ్రా రైవల్రీ చూస్తే కోహ్లీకి బుమ్రా 100 బాల్స్ వేస్తే కోహ్లీ కొట్టింది కేవలం 3 సిక్స్లు మాత్రమే. అంటే ప్రపంచంలోనే బెస్ట్ ప్లేయర్కే బుమ్రా అంటే అంత టఫ్. కానీ వైభవ్ విషయానికి వస్తే రీసెంట్ మ్యాచ్లో బుమ్రా వేసిన 5 లీగల్ బాల్స్లో వైభవ్ 13 రన్స్ తీశాడు. ఇందులో 2 మ్యాసివ్ సిక్సెస్ ఉన్నాయి, అది కూడా ప్యూర్ క్రికెటింగ్ షాట్స్తోనే. తన ఐపీఎల్ కెరీర్ స్టార్టింగ్ స్టేజ్లో ఒక మ్యాచ్కి ముందు సంజు శాంసన్ అండ్ రాహుల్ ద్రావిడ్ వైభవ్ దగ్గరికి వెళ్ళి నీ గేమ్ స్ట్రాటజీ ఏంటి వైభవ్ అని అడిగితే, సార్ పెద్ద స్ట్రాటజీ ఏం లేదు, బాల్ నా జోన్లో పడితే లేపి అవతల పడిస్తా అని చెప్పాడంట. అలా చెప్పినట్టే రీసెంట్గా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఫస్ట్ బాల్ ఫ్లిక్ షాట్తో 6 కొట్టి బుమ్రాకే నవ్వు తెప్పించాడు మనోడు. ఆ కాన్ఫిడెన్స్ చూసి ఆర్ఆర్ మేనేజ్మెంట్ వీడైతే నార్మల్ ప్లేయర్ కాదు, ఒక స్పెషల్ హిట్టింగ్ మిషన్ లాంటి వాడు వీడు అని డిసైడ్ అయిపోయింది. ఇక వైభవ్కి కూడా ఐపీఎల్ ఛాన్స్ చాలా స్ట్రేంజ్గా వచ్చింది. దీనికి మెయిన్ రీజన్ సమిత్ ద్రావిడ్, అంటే రాహుల్ ద్రావిడ్ వాళ్ళ కొడుకు. జూనియర్ లెవెల్ క్రికెట్లో సమిత్ అండ్ వైభవ్ కలిసి ఆడేవాళ్ళు. అప్పుడు సమిత్ తన ఫాదర్ రాహుల్ ద్రావిడ్ దగ్గరికి వెళ్ళి, నాన్న వైభవ్కి బాల్ చాలా త్వరగా కనిపిస్తుంది, ఫ్యూచర్లో ఒక పెద్ద క్రికెటర్ అవుతాడు అని ఒక మాట చెప్పాడంట. రాహుల్ ద్రావిడ్ వెంటనే ఫీల్డ్లోకి దిగి పర్సనల్గా వైభవ్ బ్యాట్ని అబ్జర్వ్ చేసి 2025 మెగా ఆక్షన్కి ముందు రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్ అయిన రుబిన్ భరూచాకి ద్రావిడ్ వైభవ్ని వదలద్దు అని ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడట. ఇలా రాజస్థాన్ రాయల్స్ బేస్ ప్రైస్ కేవలం 30 lakhs ఉన్న వైభవ్ కోసం ఢిల్లీ క్యాపిటల్ చాలా గట్టిగానే పోటీ పడింది. కానీ రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ మాత్రం ఫైనల్గా 1.1 crores దగ్గర డీల్ సెట్ చేసుకుంది. నిజానికి కేవలం 15 ఏళ్లలో క్రోర్స్ సంపాదించడం అంటే అది మామూలు విషయం అయితే అసలు కాదు కదా. మీరు అనుకోవచ్చు ఏదో ఒక్క మ్యాచ్లో బుమ్రాని కొట్టాడులే అని, కానీ లిస్ట్ ఇంకా చాలా పెద్దగా ఉంది. ఆర్సీబీ మ్యాచ్లో హజల్వుడ్ వేసిన ఒక్క ఓవర్లోనే 4 సక్సెసివ్ బౌండరీస్ కొట్టాడు వైభవ్. ఇంటర్నేషనల్ పేస్ ని గల్లీ క్రికెట్ బౌలింగ్ లాగా ట్రీట్ చేశాడు. ఇండియా స్వింగ్ కింగ్ భువి బౌలింగ్ లో కూడా బ్యాక్ టు బ్యాక్ 6 కొట్టి తన 50 కంప్లీట్ చేసుకున్నాడు. ముంబై ఇండియన్స్ మ్యాచ్లో బౌల్డ్ పేస్ ని కూడా చాలా మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేసి 278 స్ట్రైక్ రేట్తో రన్ కొట్టాడు మనోడు. ఇలా వైభవ్ స్టోరీ చూస్తే మనందరికీ ఒక విషయం అర్థం కావాలి, అదేంటంటే టాలెంట్కి ఎప్పుడు వయసుతో సంబంధం లేదు. This is high and long enough this time. In the air. It's gone a long way, Josh Hayes. వైభవ్ గురించి అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఫ్యూచర్లో విరాట్ కోహ్లీ రికార్డ్స్ని బ్రేక్ చేస్తాడా? కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి. మరిన్ని ఇలాంటి ఇన్డెప్త్ వీడియోస్ కోసం ద సోషల్ బుక్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ మాకు సపోర్ట్ చేయండి.
థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్. నేను